థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ తాటి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడున్న పెద్దలందరికీ, ప్రత్యేకించి కళ్యాణ్ గారికి, భానుచందర్ గారికి, సునీత గారికి నేను చాలా షార్ట్ నోటీసు, అంటే వితిన్ జస్ట్ అవర్స్లలో నేను ఇన్వైట్ చేయగానే వెంటనే కళ్యాణ్ గారు, భానుచందర్ గారు, సునీత గారు వెంటనే యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇంకా వేరే ఉన్నా కానీ అన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమా గురించి చెప్పాలంటే ఇది నా మొదటి సినిమా. ఇందులో మా డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమాని, ఇది రిలీజ్ అవ్వబోతుంది ఫస్ట్ సినిమా ఇది డైరెక్టర్కి. ప్లస్ మా హీరోకి ఇది సెకండ్ సినిమా. ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు, సెకండ్ సినిమాలో కూడా అంతకన్నా బాగా చేశారని నాకు కాన్ఫిడెన్స్, నాకు నమ్మకం ఉంది. చేశారు అని గట్టిగా చెప్పగలుగుతాను నేను. ఈ సినిమా చూస్తే మీ అందరికి మీకే తెలుస్తుంది ఎలా చేశారు ఏంటి అనేది. I think he has wholeheartedly put all his efforts. ఈ సినిమాలో కొంచెము స్టోరీ కూడా కొంచెం టిక్లిష్గా ఉంటుంది. అంటే అది అటు లవ్ ప్లస్ చాలా డీప్గా లవ్ చేస్తుంటారు, మళ్ళీ అమ్మాయిని వదిలిపెట్టుకోలేరు, మళ్ళీ ఎలా చేయాలనేది ఉండదు. అంటే అది చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. అన్ని కథ ఇది చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది ఇది. సో అయితే చూస్తే కానీ మీకు ఎవరు తెలియదు. బట్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ విచ్ ఐ ఫీల్ దట్ ఈ కాలంలో వచ్చింది. తర్వాత భైరవి గారు కూడా కొత్త హీరోయిన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఫిలింకి. బాగా హోల్ హార్టెడ్గా తెలుగు రాకపోయినా కానీ నేర్చుకొని కొంచెము ఆకాష్ గారు ఇచ్చే సలహాలతోటి, అడ్వైజ్తోని, డైరెక్టర్ గారు చెప్తున్నటువంటి డైరెక్షన్ తోటి బాగా నటించారు. ఐఎమ్ షూర్ దట్ యూ ఆల్ విల్ బి లైక్ ఇట్. బాగా నచ్చుతుంది మీకు. మిగతా ఆర్టిస్ట్ మహేందర్ గారు అయితే ఇంకా అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ఇంటర్ కాగానే నవ్వు మొదలవుతుంది. సో అంత బాగా చాలా బాగా చేశారు అందులో. సో వెరీ గుడ్, వెల్ డన్. అండ్ ఐ థింక్ మా ఆర్టిస్టులు అందరూ కూడా ప్రత్యేకించి ఈ టెక్నికల్ టీం ఏదైతే ఉందో మాది, నేను ఫస్ట్ టైం అందులో చూశాను. ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి. మొత్తం కోనసీమ షూటింగ్, ఆల్మోస్ట్ ఒక 50 రోజులు షూటింగ్ జరిగింది అక్కడ. సో మొత్తం కోనసీమ వర్షాలు పడుతున్నా కానీ వీళ్ళందరూ కూడాను చాలా హార్డ్ వర్క్ చేశారు. అసలు వాళ్ళని చూస్తే ఈ ఇండస్ట్రీలో ఇంత కష్టపడతారా అనిపించింది. అసలు నేను చూసేది మనం చూసేది ఒక 2 అవర్సే, కానీ ఆ 2 అవర్స్లో వాళ్ళు దాని వెనకాల ఉన్న కష్టం ఏంటి అని అక్కడ చూసిన తర్వాత నాకు తెలిసింది. ఐ థింక్ దిస్ ఈజ్ వండర్ఫుల్ ఎఫర్ట్స్. చాలా మంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద టెక్నీషియన్స్. హోల్ హార్టెడ్గా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఫిల్మ్ని బాగా తీశారు. సో ఐఎమ్ షూర్ దట్ మీ అందరూ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. రాంబాబు గారు, రాంబాబు గారు నాకు టైంకి సలహాలు చేస్తూ, అడ్వైజులు ఇస్తూ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. చాలా థ్యాంక్స్ టు రాంబాబు గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మన రఘుబాబు గారు, తర్వాత పృథ్వీ గారు, అసలు వాళ్ళు ఎంటర్ కాగానే మీకు అనిపిస్తుంది అసలు వాళ్ళు ఏంటి నవ్వేయడానికి వచ్చారా అనిపిస్తుంది మనకు. అంత బాగా నవ్వుతుంది సార్. ప్రతి డైలాగ్ పంచ్ డైలాగులే. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకునే మాట, ప్రతి మాట కూడా పంచ్ డైలాగ్స్ ఉంటాయి ఇందులో. చాలా బాగుంటుంది అది. ఐ థింక్ వీ షుడ్ నాట్ మిస్ దిస్. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు డైలాగ్స్ వినడానికన్నా మనం వెళ్ళాలి, అంత బాగుంటుంది ఇందులో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రఘుబాబు గారు, పృథ్వీ గారు. చాలా థ్యాంక్స్ అండి. Thank you once again everybody for giving this opportunity. I'm sure wishing you all the best. We'll do wonders. Thank you. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.